అద్రిపోయే టేస్ట్తో చికెన్ దమ్ బిర్యానీ ఇలా కానీ చేశారంటే టేస్ట్కు మరి ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లో చెక్క, లవంగం, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఎలాచి, గరం మసాలా, కొంచెం సోంపు, జాపత్రి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. శుభ్రం చేసుకున్న చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, ముందు గ్రైండ్ చేసుకున్న హోల్ మసాలా పౌడర్, 1 కప్పు వరకు పెరుగు, నెయ్యి, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఉడుకుతుండగా షాహీ బిర్యానీ ఎసెన్స్, ఎలాచీ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ని బాయిల్ చేయడం కోసం వాటర్ లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, హోల్ బిర్యానీ దినుసులు, సాల్ట్, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని 80% వరకు కుక్ చేసుకొని వాటర్ ఏమీ రాకుండా చికెన్ పైకి సమానంగా అప్లై చేసుకోవాలి రైస్ ని. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యిని వేసుకొని మూతను టైట్ గా పెట్టుకొని ఆవిరేమీ బయటికి రాకుండా 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీగా గుమగుమలాడుతూ చికెన్ దమ్ బిర్యానీ రెడీ.